కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద దాడి జరుగుతూనే ఉన్నాయి. నేడు ఎంపీ మిథున్ రెడ్డి గారితో పాటు మాజీ ఎంపీ రెడ్డప్ప గారి నివాస గృహం మీద అక్కడ పెద్ద ఎత్తున దాడి జరిగాయి. రాళ్ల వర్షం కురిపించారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాజంపేట ఎమ్మెల్యే ఆగేపాటి అమర్నాథ్ రెడ్డి గారు వాళ్ళకి మరింత సమాచారం చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పొంగులూరులో రాళ్ల వర్షం కురిపించి ఎంపీ సాక్షాత్తు 3 సార్లు వచ్చిన ఎంపీ జరగబడటం ఈ కుటుంబ ఏర్పడి కనీసం ఒక 4 రోజులు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఆస్తులు ధ్వంసం అయితేనేది, చాలామంది దారుణంగా చంపడం అయితేనేది, ఎన్నో ఘోర కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా ఒక 3 సార్లు ఎన్నికైన గౌరవ పార్లమెంట్ సభ్యులు, ఎందుకంటే ప్రజాప్రతినిధి ఎవరైనా నియోజకవర్గాల్లో ఎక్కడైనా తిరిగే హక్కు ఉంటుంది. ఈరోజు ప్రజా సమస్యలు తెలుసుకునే దానికోసం ఆయన పొంగనూరు నియోజకవర్గానికి పోయినప్పుడు ఇంత ఒక కిరాయి మనుషులు చేసి వారిపై దాడి చేయడం, కార్లు ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా చాలా దారుణమైన చర్య. కానీ మా పార్టీ కార్యకర్తలు ఎందుకంటే నాయకులు చెప్పిన దాని వల్ల ఎంతో సమయం పాటించినారు. ప్రశాంతంగా ఎంపీ గారు కూడా ఎంతో ప్రశాంతంగా సమయం పాటించి, ఎందుకంటే ఎలాంటి ఇబ్బందులు జరగకూడదు, ఎందుకంటే మన ప్రాంతంలో నష్టం జరగకూడదు అనే ఆలోచనతో చాలా శాంతియుతంగా చేయడం జరిగింది. నిజంగా ఒక పార్లమెంట్ సభ్యులపైన ఇంత అఘాయిత్యం ఇంత జరిగినప్పుడు దీన్ని దేశవ్యాప్తంగా కూడా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ప్రజానికానికి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చేసే అరాచకాలన్నీ కూడా ఇది దేశవ్యాప్తంగా అదే ప్రపంచవ్యాప్తంగా కూడా తీసుకుపోయేదానికి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రేపు భవిష్యత్తులో చాలా సమయం పాటించాం. దాదాపు ఇప్పుడు 2 మాసాలు అవుతాయి ప్రభుత్వం ఏర్పడి, కానీ ఇప్పటివరకు సమయం పాటించాం. ఇలా మా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సమయం పాటించే పరిస్థితి లేదు. కావున ఇప్పటికైనా మీరు ప్రశాంతత కావాలా, మీ ప్రభుత్వానికి ఒక మంచి చెడ్డ పేరు రాకుండా ఉండాలన్నా ఇప్పటికైనా కూడా ఈ దాడులు ఆపాలని మేము నిజంగా డిమాండ్ చేస్తున్నాం. ఆగని పక్షంలో మేము కూడా ఎలాంటి కార్యక్రమాలు కూడా మేము కూడా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఇష్టపడే పరిస్థితి వస్తాయని కూడా అందరికీ కూడా ముఖ్యంగా 30 సంవత్సరాలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు మేము అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా చిన్న ఒక ఏది అఘాయిత్యాలు చేసిన పరిస్థితి లేదు. కేవలం ఒక పేద ప్రజానికానికి సంక్షేమ పథకాలు అందజేయాలా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకాలు నడిపించాలనే ఆలోచన మా ముఖ్యమంత్రి గారు చేశారు. కానీ ఈరోజు నిజంగా ఇంత కక్షపూరితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలనే ఆలోచనతో చేయడం జరుగుతూ ఉంది. కానీ ఈరోజు నిజంగా వాళ్ళు చేసే దుశ్చర్యలు వాళ్ళకి ఇంకా నేను 5 సంవత్సరాల కాలం కూడా పరిపాలించే రోజు లేదేమో అనిపిస్తాం. ముఖ్యంగా మనం చూస్తాం ఈరోజు ఇవన్నీ కూడా నేను కార్యకర్తలు కానీ క్యాడర్ కానీ ఒకటే చెప్పేసి డైరెక్ట్గా అందరూ కలిసి మీకు అందరూ కూడా మేము అండగా ఉంటాం. ఇటువంటి ఎన్ని ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఖచ్చితంగా గట్టిగా పార్టీ కోసం నిలబడతాం. ముఖ్యంగా పొంగనూరు అంటే ఒక శాంతిపూర్వకంగా ఉండేది, ప్రజలంతా కూడా